కార్మికుల సమస్యల కోసం వారితో పాటు కలిసి పోరాటం చేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. 98లో ఇక్కడ ఉన్న కార్మికులు చాలా మంది తెలుసు. ఇక్కడ 98లో ఇదే సమ్మె చేస్తూ ఉంటే నా తండ్రి అప్పుడు కోనేరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు 1200 మందిని ఆ రోజు ఒకటేసారి పర్మనెంట్ చేపించిన ఘనత మరి ఆ రోజున మేము ఆ రోజు సాధించి పెట్టాం ఈ కార్మికులకి. గతంలో కూడా ఆర్టీసీలు అనేక సార్లు సమ్మె చేశారు. గేటు ముందు కూడా నేను ప్రతి సమ్మెకు వచ్చిన ప్రతి సమ్మెలో కూడా నేను కార్మికుల పక్షాన్ని నిలబడి వారి న్యాయమైన పోరాటాలు న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని ప్రతిసారి నేను ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ యొక్క ఏదైతే మీ కార్మికుల యొక్క ఈ సమస్య ఉందో యాజమాన్యానికి కూడా ఒకటే నేను చెప్తా ఉన్నాను. మీరు పిచ్చిగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని బెదిరిస్తే ఏ కార్మికులు ఊరుకోండి. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏదైతే గత 9 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్మికులు 9 ఏళ్ళుగా వీళ్ళు చేస్తా ఉన్నారు. మీరు గతంలో మాట ఇచ్చారు, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పి ఇలా శాంతియుతంగా చేస్తా ఉంటే పోలీసులు కూడా ఇప్పుడు డిఎస్పీ గారికి చెప్పా. ఇప్పుడు బయటకు వెళ్ళగానే ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి న్యాయంగా నిజాయితీగా వాళ్ళు ఏదైతే ప్రశాంతంగా చేస్తున్నారో ఆ ఉద్యమానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించద్దు. ఇది ప్రభుత్వం దృష్టికి నేను ఇప్పుడు బయలుదేరేటప్పుడే వాళ్ళ పొద్దున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి కూడా మీ యొక్క సమస్యలు తీసుకెళ్ళా. మా దృష్టిలో ఇది అబద్ధంగా ఉన్న ఫోన్లో చూపిస్తే వాట్సాప్లో నిన్న మొన్న వచ్చిన పేపర్ కటింగ్లు మీకు వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఏదైతే పేపర్లో వచ్చినాయో మీ సమస్యలన్నీ కూడా మీ డిమాండ్లు కూడా నేను వాట్సాప్లో వాళ్ళకి పెట్టి ప్రత్యక్షంగా మాట్లాడి నేను అక్కడికి వెళ్తున్నా సార్, వెళ్ళి వాళ్ళతో చెప్తా. వాళ్ళకి మనం తొందరలో న్యాయం చేయాలన్నప్పుడు తప్పనిసరిగా మీరు న్యాయం చేస్తామని చెప్పి మంత్రులు చెప్పారు. ఈ తమిళనాడు ఎన్నికలు ఉన్నప్పటి ముఖ్యమంత్రి గారు అటు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా భట్టి గారు పొంగులేటి గారు తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా మీకు నేను మాటిస్తున్న 2-3 రోజుల్లో మీ డిమాండ్లకు ప్రభుత్వం తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మాట్లాడి మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఏదైతే ఇందాక అన్న చెప్పినట్టు గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అప్పులు కానీ అనేక విధాలుగా ఈ సంస్థను దివాలా తీసిన తీరు కానీ వాళ్ళ అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమ్ముడు చెప్పినట్టు దీనికి ఏమి భారం పడదు. కాబట్టి మీ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో కార్మికులకు ఇల్లు కావాలా, కార్మికులను పర్మనెంట్ చేయాలా, ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాటి ఆర్టిజన్లుగా తీసుకెళ్లాలని మీ కోరిక ఉందో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి, భట్టి గారి దృష్టికి, అదేవిధంగా పొంగులేటి గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పనిసరిగా అందరం కూడా ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం కూడా మీ న్యాయమైన డిమాండ్లకి తప్పనిసరిగా మేము మద్దతు ఉంటాం, మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా ఈ కార్మిక సంఘం నాయకులకు చెప్తా ఉన్నాను. ఏదొచ్చినా నా దృష్టికి రండి. ఇక్కడ పోలీసులు కానీ యాజమాన్యం కానీ ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వచ్చి మీతో ఉండి మీరు పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ కోరికలు తీర్చే వరకు మేమటే ఉంటానని చెప్పి మీ అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.